శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతిపురంలో కూడా మనం నూట 59 అధ్యాయాలు పూర్తి చేసి 160వ అధ్యాయంలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆశ్రమేషు చతుర్బాహు దమమేవోత్తమం వ్రతం తస్య లింగాని వక్ష్యామి యేషాం సమదయోదమః. క్షమాధృతిరహింసా చ సమతా సత్యమార్జవం ఇంద్రియాభిజయో దాక్షం మార్ధవం హ్రీరచాపలం అకార్పణ్యమసరం రంభ సంతోష ప్రియవాదిత అవిహింసానసూయా చ అప్యేషాం సమదయోదమః. గురుపూజా చ కౌరవ్యాదయా భూతేష్వపైశునం జనవాదం వృషవాదం స్తుతి నిందా విసర్జనం కామం క్రోధం చ లోభం చ దర్పం స్తంభం వికర్తనం రోషమీర్వ్యావమానం చ నైవ దాంతో నిషేవతే అనిందతో హ్యకామాత్మా నాల్పేష్వధ్య అనసూయక సముద్రకల్ప సపర నర నకథంచన పూర్యతే. బ్రహ్మచర్య, గృహస్థ, సన్యాస, వానప్రస్థ సన్యాస ఈ 4 ఆశ్రమాల్లోనూ దమమే ఉత్తమం. ఇంద్రియ మనో నిగ్రహాల వల్ల కలిగే లక్షణాలను చెప్తాను విను. క్షమా, ధృతి ఇవంతా క్షమ, ధీరత, అహింస, సమత్వం, నిజం చెప్పడం, చక్కటి ప్రవర్తన, ఇంద్రియ జయం, సమర్థత, మార్ధవం, సిగ్గు, స్థిరత్వం, ఔదార్యం, కోపం లేకుండటం, సంతోషం, చక్కటి మాటలు చెప్పే అలవాటు, ఏ ప్రాణికి కష్టం కలిగించకపోవడం, ఇతరుల తప్పులను వెతక్కపోవడం అనే సద్గుణాలన్నీ కూడాను దమం వల్లనే కలుగుతాయి. అలానే ఈ దమం గల వాళ్లలో పెద్దల మీద గౌరవం ఉంటుంది, సర్వప్రాణుల మీద దయ ఉంటుంది, నిందారోపణం లేకపోవటం కల్పిస్తాయి. లోకాపవాదం, అబద్ధం చెప్పడం, నిందాస్తుతులు చేయడం, కామం, క్రోధం, లోభం, దర్పం, మందగొడితనం, గొప్పలు చెప్పుకోవటం, రోషం, ఈర్ష్య, పరావమానం ఈ దుర్గుణాలకు అతడు ఎప్పుడు కూడాను ఆలవాలం అవ్వడు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, మనో ఇంద్రియ నిగ్రహం. మనస్సు అనే ఇంద్రియాన్ని నిగ్రహించడమే దమము అంటారనమాట. ఈ దమం అనేది కనుక ఉంటే ఇన్ని మంచి లక్షణాలు వస్తాయి, చెడు లక్షణాలన్నీ కూడా పోతాయి. అనిందితో అలానే దమం గలవాడు లోక నిందల పాలుకాడు. అతనికి ఏ కోరిక ఉండదు. చిన్న చిన్న వస్తువుల కోసం ఎవరి ముందు చేయి చాచడు. తుచ్చమైన ఇంద్రియ సుఖాలు కోరడు. ఇతరుల తప్పులు వెదగడు. సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు. ఎంత నీరు వచ్చినా సముద్రం నిండనట్లుగా ఎన్ని ధర్మకార్యాలు చేసినా అతనికి తృప్తి ఉండదు. అహం త్వయిమై త్వం చ మైతే తేషు చాప్యం పూర్వ సంబంధి సంయోగం నైతద్దాంతో నిషేవతే. అతనికి ఈ భావాలు ఉండవు. నీకు నాతో చెలిమి ఉన్నదన్న భావం కానీ, అలానే నేనంటే ప్రేమని కానీ, నాకు వారంటే మమకారం అనే కానీ,
ఇవేమి ఉండవు అతనికి. సర్వాగ్రామ్యాస్తధారణ్య యాశ్చ లోకే ప్రవృత్తయః నిందాం చైవ ప్రశంసాంచ యో నాశ్రయతి ముచ్యతే. మైత్రోధ శీల సంపన్నః ప్రసన్నాత్మత్మ విచ్చయః ముక్తస్య వివిధైః సంగైః తస్య ప్రేచ్ఛ ఫలం మహత్. సువృత్తః శీల సంపన్నః ప్రసన్నాత్మ విద్భుతః ప్రాస్యేహ లోకే సత్కారం సుగతిం ప్రతిపచ్చతే. కర్మయచ్చు భవేవేహ సద్భిరాచరితం చేత్ తదేవ జ్ఞానయుక్తస్య మునేర్వర్త్మన్ అహీయతే. నిష్క్రమ్య వనమాస్తాయ జ్ఞానయుక్తో జితేంద్రియ కాలాకాంక్షీ చరత్యేవం బ్రహ్మ భూయాయ కల్పతే. అభయం యస్య భూతేభ్యః భూతానామభయం యతః తస్య దేహాద్ విముక్తస్య భయం నాస్తి కుతశ్చన. అంతేకాదు ఎవరు ముక్తుడవుతాడంటే ధర్మరాజా, ప్రవృత్తి అనుసరించనివాడు. ఎవరి ప్రవృత్తి? అరణ్యవాసుల ప్రవృత్తి అనుసరించినవాడు. అలానే ఇతరుల యొక్క స్తుతిని కానీ నిందని కానీ రెండింటిని ఆశ్రయించకుండా ఉండాలి. ఒకళ్ళని స్తుతించడం, ఒకళ్ళని నిందించడం ఇవి చేయకుండా ఉండాలి. వాడే ముక్తుడవుతాడు. ముక్తుడవటం అంటే మళ్ళా పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండడం, అది ముక్తి అంటే పరమాత్ముల్లో ఐక్యం అవటం. అలానే అందరి యందు స్నేహం కలవాడు, శీల సంపన్నుడు, ప్రసన్నమైన మనస్సు గలవాడు, ఎలాంటి ఆసక్తులు లేనివాడు, అటివాడికి మరణాంతరం మోక్షం అనే మహాఫలం ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన ధర్మరాజా ఇలానే అంటే ఒకళ్ళంటే స్నేహం, ఒకళ్ళంటే శత్రుత్వం ఉండకూడదు అనమాట. అందరి ఎడల కూడాను స్నేహమే ఉండాలి. అలానే మంచి నడవడిక గలవాడు, శీల సంపన్నుడు, ప్రసన్న చిత్తుడు, ఆత్మజ్ఞాని అయిన విద్వాంసుడు ఈ లోకంలో గౌరవాన్ని పొందుతాడు, ఉత్తమ గతిని పొందుతాడు. ఎక్కడ పెడతారు? పల్లె మీది. మీ పళ్ళెల్లోనే పెట్టండి. మీరు పూలు కట్టే పళ్ళెల్లోనే. అక్కడికి తీస్తే ఎట్లా? మీరు పూలు కట్టే పళ్ళెల్లోనే పెట్టండి. అక్కడ ఇవాళ సోమవారం కదా, శివుడి దగ్గరికి వస్తుంటారు కదా. కానీ ఇల్లు వాకిలి వదిలి మోక్ష మార్గాన్ని ఆశ్రయించే వారికి అనంత సంవత్సరాల కాలం దివ్య తేజోమయ లోకాలు సంప్రాప్తిస్తాయి. ఈ లోకంలో కేవలం శుభకరమైన పని సత్పురుషులు ఆచరించినది, అదే జ్ఞానం కలిగిస్తుంది. మార్గం, ముక్తికి మార్గం సులభం అవుతుంది అటువంటి వాళ్ళకి. అలానే జ్ఞాన సంపన్నుడు, జితేంద్రియుడు అయిన వాడు ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళి మృత్యుకాలానికై ఎదురు చూస్తూ ద్వంద్వాతీత విచారణ కలిగి చరిస్తాడు. ఇలా ఉన్నందువల్ల అతడు బ్రహ్మభావం పొందడానికి అర్హుడవుతాడు. అలానే ఇతర ప్రాణుల వల్ల భయం లేనివాడై, ఇతర ప్రాణులను భయపెట్టని వాడై, దేహత్యాగానంతరం కూడా ఎక్కడ ఎలాంటి భయం పొందడు. అవాచినోతి కర్మాణి నచ సంప్రచినోతిహ సర్వేషు భూతేషు మైత్రాయణ గతిశ్చరేత్ శకునీనామినా కేసే జలే వారిచరస్య చ యథా గతిర్ న దృశ్యేత తథా తస్య న సంశయః గృహాన్ ఉత్సృజ్య యో రాజన్మోక్షమేవాభిభజ్యతే లోకాస్తేజోమయాస్తస్య కల్పంతే
సన్యస్య సర్వకర్మాణి సన్యస్య విద్యుసత్తమః సన్యస్య వివిధా విద్యా సర్వం సన్యస్య చైనః కామే శుచిరనావృత్త ప్రసన్నాత్మాత్మ విచ్యుచి ప్రాప్యేహ లోకే సత్కారం స్వర్గం సముపపద్యతే యచ్చ పైతామహం స్థానం బ్రహ్మరాజసముద్భవం గుహాయాం పీతం నిత్యం తత్తమేనాభిగజ్యతే జ్ఞానారామస్య బుద్ధస్య సర్వభూతా విరోధినః నా వృత్తిభయమస్తిహ పరలోకభయం కుతః ఏక ఏవ తమే దోషా ద్వితీయో నోపపద్యతే యదేనం క్షమయా యుక్తం అశక్తం మన్యతే జనః ఏకోస్య సుమహాప్రాజ్ఞః దోషః సాత్సు మహాగుణః క్షమయా కులాలోకా సులభా హి సహిష్ణుతా దాంతస్య కిమరణ్యేన తదా దాంతస్య భారత యత్రైవ నివసేద్దాంతః తదరణ్యం చ సాశ్రమః. వైశంపాయనువాచ ఏతద్భీష్మస్య వచనం శ్రుత్వా రాజా యుధిష్ఠిరः అమృతేనైవ సంతృప్త ప్రహృష్ట సంపద్యత పునశ్చ పరిప్రపరశ్చ భీష్మం ధర్మవతామరం తపః ప్రతిసవోచోచాః తస్మై సర్వం కురుద్వా. అతడు అనుభవించి ప్రారంభ కర్మలను అనుభవించి క్షీణింపజేస్తాడు. అలానే కర్తృత్వాభిమానం ఫలాసక్తి లేకపోవడం వల్ల నూతన కర్మ సంచయం ఉండదు. అతనికి సర్వప్రాణుల యందు కూడా సమభావం కలిగి అందరికీ మిత్రుడై అభయం ఇస్తూ ఉంటాడు. ఆకాశంలో పక్షుల, నీళ్లలో జలచరాల పతచిహ్నాలు కనిపించని రీతిగా జ్ఞాని అనేవాడి గతి ఎవరికి తెలియదు. ఇందులో సంశయం లేదు రాజా. ఇల్లు వాకిలి వదిలి మోక్ష మార్గాన్ని ఆశ్రయించే వారికి అనంత సంవత్సరాల కాలం దివ్య తేజోమయ లోకాలు సంప్రాప్తిస్తాయి. శుద్ధమైన ఆచారం కలిగి నిర్మలమైన అంతఃకరణం ఉండి మంచి కోరికలు కలిగి భోగపరాముఖుడై ఆత్మజ్ఞానం గలవాడు నానా విద్యల్ని తపస్సుని సర్వకర్మల్ని యథావిధంగా సన్యసించి అంటే వదిలేసి సన్యాసి అయితే ఇహలోకంలో సమ్మానితుడై అక్షయ స్వర్గాన్ని పొందుతాడు. బ్రహ్మరాశి నుండి జనించిన బ్రహ్మదేవుని నివాసం హృదయ గుహలో దాచిపెట్టబడి ఉన్నది. దమం వల్లనే అది ప్రాప్తిస్తుంది సుమా. ఏ ప్రాణితో విరోధం లేనివాడై జ్ఞానస్వరూపుడై ఆత్మారాముడైన జ్ఞానికి ఈ లోకంలో పునర్జన్మ భయం లేదు. అలాంటి వారికి పరలోక భయం ఎందుకుంటుంది? ఇంద్రియ సంయమనంలో ఒకే దేశం ఉన్నది కానీ మరొకటి లేదు. క్షమాగుణం గలవాన్ని జనులు అశక్తుడు అని భావిస్తారు. ఏక ఏవ దమే దోష ద్వితీయో నోపపద్యతే యదేవం క్షమయా యుక్తం అశక్తం మన్యతే జనః. ఆ దోషం ఏంటి అంటే ఇతడు దేని యందు ఆసక్తుడు కాడు అని ఇతరులు భావించడం ఒక్కటే దోషం తప్పితే దమం అనేది ఆచరించడంలో ఎటువంటి తప్పు లేదు. అలానే మహాప్రాజ్ఞ వాడికి ఉండే ఈ ఒక్క దోషమే మహాగుణం అవుతుంది సుమా. క్షమాగుణం కలిగి ఉండటం వల్ల ఆ వ్యక్తికి అనేక పుణ్యలోకాలు సులభం అవుతాయి. క్షమతో సహనం కూడా ప్రాప్తిస్తుంది. ధనరాజా, సంయమం గలవానికి అరణ్యానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే అది లేనివానికి అరణ్యవాసం అవసరం లేదు. అంటే ఆత్మ సంయమనం అదే దమం అంటారు. దానికి మించింది లేదు అని చెప్తున్నాడు అనమాట. అతడు దమం ఉన్నవాడు ఎక్కడుంటే అదే అరణ్యం, అదే ఆశ్రమం. వైశంపాయుడు చెప్తున్నాడు ఇదంతా కూడా జనమేజయ మహారాజుకి భారతాన్ని భీష్ముడు చెప్పిన దీన్ని విన్న యుధిష్ఠిరుడికి అమృతపానం చేసినంత తృప్తి కలిగింది. మళ్ళీ ఆయన ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైన భీష్ముని తపస్సు విషయమే ప్రశ్నించాడు. ఆయన ఆ విషయంలో ధర్మరాజుకు దాన్ని వివరించడం ప్రారంభించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి దమకథనే షష్ట్యధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 160వ అధ్యాయం. రేపు 161వ అధ్యాయం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుగుణవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.